శంకర భగవత్పాదులు జగద్గురువులు, లోకమునకు దార్శనికులు, మార్గమును చూపించిన వారు, దేశికులు, దిశానిర్దేశము చేసిన మహాపురుషులు. అందుకే చిట్ట చివరి శ్లోకాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారు కేవలముగా నేను అన్నమే అడగట్లేదు, అమ్మా నేను అన్నంతో పాటుగా అడుగుతున్నవి కొన్ని ఉన్నాయి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అంటారు. నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా భిక్ష పెట్టు అని అడిగారు. ఆ అన్నం అడిగేటప్పుడు, ఆ భిక్ష అడిగేటప్పుడు కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి, అమ్మా నువ్వు అపారమైన దయ కలిగిన దానవు. ఆ దయకి రాశీభూతమైన స్వరూపం కాబట్టే సమస్త ప్రాణులను ఆవిడ పోషిస్తూ ఉంటుంది. ఎంత దయ కలిగిన తల్లో శంకరులు సౌందర్యలహరిలో చెప్తారు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఆ తల్లి దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచ, దరదళిత విచ్చుకోకుండా ఉన్నటువంటి కంటితో బాగా ఇలా కళ్ళు విప్పి చూసిందనుకోండి, అమ్మకి ఏమైనా కోపం వచ్చిందా అని అనుమానం వస్తుంది. ధర్మాన్ని పాడు చేసేవాళ్ళు ఎవరైనా ఎదురుగుండా నిలబడ్డారా ఏమి, కళ్ళు బాగా విప్పి చూస్తోంది అనుకుంటాం. ఆవిడ కళ్ళు మూసేసిందనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ కనురెప్పలు మూసిందా లోకాలన్నీ ప్రళయంలో కలిసిపోతాయి. అందుకే పరమదయతో చూస్తోంది అంటే కళ్ళు బాగా విప్పకూడదు, కళ్ళు మూసేయకూడదు. దరదళిత నీలోత్పల రుచ, నల్ల కలువలోని కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన నేత్రములతో ఆమె చూస్తోందిట. ఎలా చూస్తోంది అంటే ఏదో ఇలా చూడటం కాదుట, ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా నేత్రములను తిప్పుతుందిట. ఎందుకు అలా తిప్పడం అంటే దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ తవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. ఈ లోకములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా దూరం వరకు చూసుకుంటూ ఉంటుంది. ఎందుకని అంటే సమస్త జగత్తులో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఆమె బిడ్డలు. ఆమె రాశీభూతమైనటువంటి దయ. అమ్మ అంటేనే ప్రేమ. అమ్మ ప్రేమకి ఒక పరిమితి ఉంటుంది. మా అమ్మగారికి నా మీద ఉన్న ప్రేమ మా పక్కింట్లో ఉన్న పిల్లవాడి మీద కూడా ఉండాలి అని చెప్పడం అంత తేలిక విషయం కాదు. తన బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, కానీ జగన్మాత యొక్క ప్రేమ అందరూ ఆమె బిడ్డలే. మనుష్యులు కారు, సమస్త భూతములు ఆమె బిడ్డలే అయినప్పుడు ఆమె ప్రేమ ఎంత గొప్పదై ఉంటుంది. అందుకే అమ్మా నువ్వు అమ్మవి, మా అమ్మవి, కృపావలంబనకరి, అపారమైనటువంటి దయ కలిగిన తల్లివి కాబట్టి నాకు భిక్ష పెట్టు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.